హలో అందరికీ, నేను మీ నిత్య నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్య నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూద్దాం రండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: మినపప్పు, పసుపు, ధనియాలు, చింతపండు, మిరపకాయలు, శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి. అలాగే కరివేపాకుని నీట్గా చుంచుకొని దాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ పైన. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు ఒక 1 మినిట్ వేయించుకున్నాక టూ స్పూన్స్ మినపప్పు వేసి వేయించుకోవాలి. మినపప్పు కూడా కొంచెం వేయినాక ఒక 3 స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకుంటే కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల కారం పొడి టేస్ట్ వస్తుంది, కొంచెం పులుపుగా ఉండి. కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేగనవసరం లేదు. వేసుకున్నాక ఒక 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇది చల్లబరుచుకోవాలి. మిక్సీలో వేయడానికి ఒక ప్లేట్లో తీసి చల్లబరుచుకోవాలి. ఇప్పుడు అదే బండిలో మిరపకాయలు వేసి వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కారం తక్కువ తినాలనుకుంటే ఇన్ని మిరపకాయలు చాలా, ఒక 7-8 మిరపకాయలు. లో ఫ్లేమ్ పెట్టి బాగా వేయించుకోవాలి. మిరపకాయలైనా కరివేపాకైనా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత బ్లాక్ కలర్ లాగా వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లబరుచుకోవాలి. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి లో ఫ్లేమ్ పెట్టి బాగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద ఆకు మాత్రమే వేగుతుంది, పైన పచ్చిగా ఉంటుంది పైన ఆకు. అందుకే కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది ఇవన్నీ వేగడానికి. ఈ కరివేపాకు మొత్తం వేగడానికి లో ఫ్లేమ్ పెట్టి బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే తొందరగా మాడిపోతుంది ఆకు. పైన అలానే ఉంటుంది, కింద మాత్రం మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకుంటే సరిపోతుంది. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. కళ్ళకు అయినా హెయిర్కి అయినా, హెయిర్ నల్లబడడానికైనా కరివేపాకు చాలా మంచిది. అందుకే రోజు ఒక ముద్ద కరివేపాకు పొడి వేసుకొని తింటే హెల్త్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక కరివేపాకు కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లబరుచుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీలో ఎండుమిర్చి వేసి
తర్వాత శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసి వేయించుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ ఉప్పు వేసాను. దీంట్లోకి ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసి వేయించుకున్న కరివేపాకు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే దీన్ని అప్పుడప్పుడు కలుపుతుండాలి. కలుపుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు లాస్ట్కి ధనియాలు అవన్నీ మిక్సీ అవుతాయి. పైన ఆకు కొంచెం లేట్గా మిక్సీ పట్టడం అవుతుంది. మిక్సీ తిరగదు. కొంచెం టైం తీసుకొని కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే అంతే, కరివేపాకు కారం పొడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.